గడిచినటువంటి బైబిల్ స్టడీలో మరి కొన్ని విషయాలను గురించి ధ్యానించడం జరిగింది. అందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, అపోస్తులైన పౌలు గారు బంధించబడ్డానికి గల కారణాలు, తర్వాత సువార్త విషయంలో ఏ విధంగా పాలు భాగస్థులుగా మనం ఉండాలి, అసలు పరిశుద్ధులంటే ఎవరు, అధ్యక్షులంటే ఎవరు, పరిచారకులంటే ఎవరు, పౌలు గారు తిమోతిని ఏ దృక్కోణంతో చూశాడు అనే విషయాలు మనము ధ్యానించుకున్నాం. మరొకసారి ఆ వీడియో చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. అయితే ఈరోజు ధ్యానం కొరకై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. నాకు సంభవించినవి మీకు తెలియాలని నేను కోరుతున్నాను అని అపోస్తులైన పౌలు గారు ఈ విషయాలు తెలియజేస్తారు. తెస్సలోనీయులకు రాస్తూ ఈ విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్తారు. ఈ విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, నాకు సంభవించినవి అని అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమైతే సంభవించాయో ఆయనకు తెలుసు. ఏమి సంభవించాయి, ఎందుకు సంభవించాయి, అసలు కేవలం ఆయనకే సంభవించడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది ఆయనకు ఒక అవగాహన ఉంది. మనకు తెలుసు, ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు గారు బంధించబడి ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. ఆయన యొక్క పరిస్థితుల్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మనకులాగా అంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో, అంత కంఫర్టబుల్ జోన్లో ఏమీ లేడు. అయితే ఆయన యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుతూ నాకు సంభవించినవి అని మాట్లాడుతున్నప్పుడు గత కాలంలో సంభవించినవి, లేకపోతే అప్పుడున్నటువంటి ఆ ప్రస్తుత కాలంలో సంభవిస్తున్నవి, వాటిని గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేముకి ప్రయాణం మొదలుపెట్టాడు. యెరూషలేములో బంధకములు చోటు చేసుకుంటూ ఉన్నాయని పరిశుద్ధాత్మ వలన బోధించబడ్డాడు. అక్కడ చాలా అలజడులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఈయన్ని పట్టుకోవాలని ఆలోచించారు, కుట్ర పన్నారు, చంపుదామనుకున్నారు. ఈ విధంగా రోమా అధికారుల ముందుకు తేబడ్డాడు. ఫేలిక్స్ ముందు వాదించాడు, ఫేస్తు ముందు వాదించాడు, అగ్రిప్పా రాజు ముందు వాదించాడు. తర్వాత అక్కడి నుంచి ప్రయాణమై మరి రోమా ప్రాంతానికి బయలుదేరాడు. సముద్రంలో ఒక పెద్ద తుఫాను ఎదురైంది, యూరోక్లైడన్ అనేటువంటి ఈ తుఫాను. ఈ తుఫాను వలన ఆ నావలో ఉన్నవాళ్ళు, ఆ వాడలో ఉన్న వారు అందరూ కూడా భయపడ్డారు. మరి
దేవదూత పౌలు పక్కన నిలిచి ఆయనకిచ్చినటువంటి ఒక రెవల్యూషన్ని మనం గమనించవచ్చు. ఆయనకిచ్చినటువంటి ఒక ప్రత్యక్షతని, అదేమిటంటే నీవు రోమ్లో కూడా నా కొరకు సాక్షివై ఉంటావు, కాబట్టి ఈ వాడలో ఉన్న వారిని అందరినీ కూడా నీకు అప్పగించాను అని చెప్పడం, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ఆయన కొంతకాలం మరి చెరసాలలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పౌలు గారు మరి ఆయన ఒక గొప్ప సాక్షిగా ఉండడానికి ఇక్కడికి వచ్చాడు. కానీ ఆయన బంధించబడ్డాడు అనేటువంటి వాతావరణం ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఇక్కడికి తన యొక్క కేసును వాదించడానికి వచ్చాడు. ఆయన ఎందు నిమిత్తం పట్టబడ్డాడో ఈ విషయాలు రూఢిపరచడానికి అనేక మందికి తెలియచేయడానికి వచ్చాడు. కానీ తెలియచేయనటువంటి పరిస్థితిలో ఆయన బలహీనుడిగా బంధించబడ్డాడు అనేటువంటి దృక్కోణంతో చూసేటువంటి ప్రజలు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. ఒక రకంగా ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి సంభవించేటువంటి శ్రమలను గురించి బయట వారికి ఎటువంటి ఆలోచన ఉండదు, వారికి ఎటువంటి అవగాహన ఉండదు. ఒక క్రైస్తవుడు శ్రమల గుండా ఎందుకు వెళ్తూ ఉన్నాడు? ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముకుని వాక్య ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తి, ప్రభువుకు దగ్గరగా జీవించేటువంటి వ్యక్తి, ప్రభు యొక్క కనుసైగల్లో నడుచుకునేటువంటి వ్యక్తి ఎందుకు శ్రమల గుండా వెళ్తున్నాడు అనేటువంటి విషయం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఈ విషయాలు అర్థం కావు. సరే, వారికి అర్థం కావు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసులకి ఈ విషయాలు అర్థమవుతున్నాయా, అర్థం కావడం లేదా అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే అపోస్తులైన పౌలు ఇక్కడ అపోస్తులైనప్పటికీ, సేవకుడైనప్పటికీ, ఆయన ఒక చర్చ్ ప్లాంటర్ అయినప్పటికీ, ఒక ఇవాంజలిస్ట్ అయినప్పటికీ, తన్ను తాను గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను కూడా ఒక విశ్వాసిని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. మొదటిగా పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు అనేటువంటి పదాలు ఉపయోగించుకున్నప్పుడు ఆయన అంటాడు, నేను మొట్టమొదట మీ అందరిలాగే నేను కూడా విశ్వాసిని. మీకు ప్రార్థనా జీవితం ఎంత అవసరమో నాకు కూడా ప్రార్థనా జీవితం అంతే అవసరం. మీకు వాక్యము ఎంత అవసరమో నాకు కూడా వాక్యము అంతే అవసరం. మీకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎంత అవసరమో నాకు కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అంతే అవసరం. మీకు వచ్చేటువంటి శ్రమలు నాకు కూడా వస్తాయి, మీకు వచ్చేటువంటి శోధనలు నాకు కూడా వస్తాయి. నేను కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తినే అనే విషయాలు మనం ముందు వారంలో ముందు బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈయన మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి సంభవించినటువంటి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఏమైతే సంభవించాయో అవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఒక మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది బయట కనబడుతూ ఉంది. సాధారణంగా బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని మనము అడిగినట్లయితే వాళ్ళకి రకరకాల సందేహాలు, మన విశ్వాసం గురించి కానీ, మనం చేసేటువంటి భక్తిని గురించి కానీ, మనం నమ్మేటువంటి ప్రభువుని గురించి కానీ, మనం చదువుకునేటువంటి వాక్యాన్ని గురించి కానీ చాలా విషయాలు బయట వారికి తెలియవు. ఎంతో భయంకరమైనటువంటి కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి తెలియవనుకుంటే చర్చెస్కి వచ్చేటువంటి వ్యక్తులు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. అంటే అపోస్తులైన పౌలు అంటాడు, మీరు ఈ సమయానికి బలమైనటువంటి భోజనం చేసేటువంటి వారి వలె ఉండాలి, కానీ ఇంకా పాలు తాగేటువంటి పసిపిల్లల్లాగే ఉన్నారు, ఇంకా ఫౌండేషన్ దగ్గరే ఉన్నారు, ఇంకా ఎదగడం లేదు అనేటువంటి విషయాన్ని, అంటే క్రిస్టియన్ మెచ్యూరిటీ గురించి మాట్లాడతాడు. కొరింథీయులతో ఈ విషయాన్ని, కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులతో ఈ యొక్క విషయాన్ని మాట్లాడతాడు. ఏంటి, ఈయనకు సంభవించిన వాటి గురించి ఒక సరైనటువంటి పర్స్పెక్టివ్ ఆయన కలిగి ఉన్నాడు, ఒక సరైనటువంటి కోణాన్ని ఆయన కలిగి ఉన్నాడు, సరైనటువంటి దృష్టితో ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయన గురించి ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటే, తనను గురించి తాను ఒక రైట్ పర్స్పెక్టివ్ అనేటువంటిది కలిగి ఉన్నాడు. తాను ఎవరై ఉన్నాడో, తాను ఎవరిని నమ్ముకున్నాడో, ఎవరి సన్నిధిలో నిలబడుతూ ఉన్నాడో,
ఏమి ధ్యానిస్తూ ఉన్నాడో, తనకి ఏమైతే సంభవిస్తున్నాయో వీటన్నిటి గురించి చాలా క్లియర్ కట్ వ్యూ అనేటువంటిది అపోస్తలుడైన పౌలుకు ఉంది. ఆయన ఏమీ కన్ఫ్యూజన్లో ఏమీ లేడు. ఒకవేళ ఎందుకు ఇవన్నీ కూడా నీకు జరిగాయి, నీ ప్రభువు నిన్ను రక్షించలేడా, ఎందుకు ఆ తుఫాన్లో నిన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకు నువ్వు అంతలా భయపడిపోయావు, నిన్నెందుకు అన్ని కష్టాలు గుండా దేవుడు నిన్ను పంపించాలంటే ఆయన చెప్తాడు, నాకు సంభవించిన వాటి అన్నిటి వెనకాల కూడా ఆయనకి ఒక ఉద్దేశం ఉంది అని పర్టికులర్గా ఆయన చెప్పగలడు. నాకు తెలుసు నాకేం సంభవిస్తున్నాయో, నా ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ గురించి నాకు తెలుసు అని చెప్పగలడు. ఈ రోజున మనకి ప్రశ్న ఏంటంటే, అసలు మనము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నామో వాటిని గూర్చినటువంటి అవగాహన మన దగ్గర ఉందా లేదా అనేటువంటిది పరీక్షించుకోవాలి. విశ్వాసులుగా ఉన్నప్పుడు మన యొక్క ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ యొక్క అవగాహన మనము కలిగి ఉండాలి. దాన్ని గూర్చినటువంటి సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్, సరైనటువంటి వివరణ బయట వారికి, అది విశ్వాసులు కావచ్చు అవిశ్వాసులు కావచ్చు, వీరిరువురికి కూడా సరిగా వారికి వివరించగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సహోదరులారా, నాకు సంభవించినవి ఎందుకు సంభవించాయి అనే విషయాన్ని తెలియజేస్తాడు. దాన్ని దేనికి కనెక్ట్ చేస్తూ ఉన్నాడంటే, సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఈ సువార్త గురించి రోమీలకు రాసిన పత్రికలో చాలాసార్లు మొదటి వచనాల్లో మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. సువార్త యొక్క విశిష్టత ఏంటి? మీరు ఎనీ లెటర్ బైబిల్ గ్రంథంలో ఏ పత్రికనైనా చదవండి, సువార్త అనేటువంటి మాట లేకుండా ఉండదు. ప్రతి చోట కూడా సువార్త యొక్క విశిష్టత, సువార్త ప్రబలమవ్వాలి, సువార్త ప్రకటించబడాలి అనే విషయాలు మనకు కనబడతాయి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో ఈ యొక్క సువార్త, ఈ సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ సువార్త ఎవరినైనా రక్షించగలదు. అది మొదట యూదుని, తర్వాత గ్రీసు దేశస్తుని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఇక్కడ లెక్కలోనికి లేదు. ఎవరినైనా కానీ రక్షించడానికి దేవుని శక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సువార్త ఎక్కువగా ప్రబలం అవ్వాలి. నా జీవితంలో ఇన్ని భయంకరమైనటువంటి విపత్తులు, ఇన్ని భయంకరమైనటువంటి శ్రమలు చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ సువార్త ఎక్కువగా ప్రబలం అవడానికి దేవుడు వీటన్నిటిని కూడా నా జీవితంలోనికి ప్రవేశపెట్టాడు. అల్టిమేట్గా క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత వెంటనే మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళిపోవాలంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. కేవలం మనం రక్షించబడుట మాత్రమే దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి అని వాక్యం ఎక్కడికక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. యూ షెల్ బీ మై విట్నెసెస్. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యూదయలోను, సమరయలోను, యెరూషలేములోను, భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఇటు కుటుంబంలోను, అటు పనిచేసే చోట, అటు సమాజంలోను, ఇటు సంఘంలోను, ఎక్కడికి వెళ్ళినా కానీ సాక్షులుగా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ది టీచింగ్ ఆఫ్ బైబుల్ బోధించేటువంటి బోధ అది. సో కాబట్టి పౌలు అంటాడు, నాకు సంభవించిన వాటి వెనకాల సువార్త ప్రబలం అవ్వాలి. ఇవన్నీ కూడా సువార్త ప్రబలం అవ్వడానికి దేవుడు వీటిని నా జీవితంలోనికి అనుమతించాడు అని తెలియజేస్తాడు. అయితే ఆయన చెరలో పెట్టబడినప్పుడు 4 పత్రికలు రాశాడు. దేవుడు ఆయన సమయాన్ని ఏమీ కూడా వేస్ట్ చేయలేదు. దేవుడు ఆయన సమయాన్ని వేస్ట్ చేయలేదు. ఆ చెరలో ఉన్నప్పటికీ, బంధించబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన అంటాడు, సువార్త మాత్రం బంధించబడలేదంటాడు. నేనైతే ఇక్కడ బంధించబడ్డాను, కానీ ఎవరు బంధించబడలేదు? సువార్త అనేటువంటిది బంధించబడలేదు అని చెప్తాడు. కాబట్టి ఈ పత్రికలు బయటికి వెళ్ళడం ద్వారా ఇంకా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని ఇంకా మెచ్యూరిటీలోనికి రావడానికి, ఇంకా దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి, ఇంకా లోకంలో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఈ యొక్క పత్రికలు అవసరమయ్యాయి. సో ఈయన తన జీవితంలో సంభవించినటువంటి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం కలిగి ఉన్న వాటి వలన
తప్పనిసరిగా దేవునికి ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. మన ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ విశ్వాసుల గురించి మాట్లాడుతూ విశ్వాసుల యొక్క జీవితంలో సంభవించినవన్నీ కూడా ఒక ఉద్దేశం కొరకే. అంటే వారి జీవితంలో సంభవించినవి ఏమైతే సంభవించాయో మొట్టమొదట వారికంటూ ఒక అవగాహన ఉండాలి. ఒక వ్యక్తి తప్పు చేశాడు, పాపం చేశాడు, దానివలన ఏదో ఒక కీడును కొని తెచ్చుకున్నాడు జీవితంలోనికి. ఇది దేవుని చిత్తమే, నా జీవితంలోనికి ఇది అనుమతించబడింది అని చెప్పడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఏలయనగా కృప విస్తరించినని మనము పాపము చేయదుమా అట్లనరాదు. కృప దేనికి? పాపం చేయడానికి లైసెన్స్ కాదు. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈయన జీవితంలో ఆయన ప్రమేయం లేకుండా కొన్ని జరిగాయి. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆయన ప్రమేయం లేకుండా ఆయన జీవితంలోనికి అనుకోకుండా అవి వచ్చేసాయి. ఆయన ఊహించలేదు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయని. ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇవన్నీ కూడా ఏదో నేను తప్పు చేయడం వలన, ఏదో నేను పాపం చేయడం వలన ఇవన్నీ నా జీవితంలోనికి రాలేదు. దేవుని కొరకు నేను నిలవబడ్డాను. అయితే వీటిని గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని వాటిని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒక ఉద్దేశం నిమిత్తము ఇవి వచ్చి ఉన్నాయి. సువార్త ప్రబలం అవడానికి, సువార్త ఎక్కువగా బయట ప్రకటించబడ్డానికి. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు చాలా కష్టాల గుండా వెళ్తూ ఉంటారు, కొన్ని శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. అవి చాలా భయంకరమైనటువంటి శ్రమలే కావచ్చు. అపోస్తలుడైన పేతురు గారు చెప్పినట్లుగా ఒకవేళ కొలుములో వేయబడినట్లుగా అవి బాగా ఈ యొక్క శ్రమలు పరీక్షిస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు ధైర్యాన్నే కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో ఈ శ్రమలు మన జీవితంలో ఎందుకు వచ్చాయి అనేటువంటి అవగాహన తప్పనిసరిగా ఉండాలి. బయట వారికి సరైనటువంటి వివరణ ఇవ్వగలిగేటువంటి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఆ కంటెంట్ అనేటువంటిది మన దగ్గర ఉండాలి. ఏదో ఊరికనే చెప్పేటువంటిది కాదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు కదిలిపోతుంటారు. అవి అనారోగ్యకరమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, సడన్గా ఏదైనా కుటుంబంలో అన్టైమ్లీ డెత్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు కుటుంబం అంతా కూడా భయంకరంగా కదిలించబడుతుంది. అటువంటి సమయంలో మన విశ్వాసం ఏ విధంగా ఉంది, ఎదుటివారు ఒకవేళ మనల్ని రకరకాల ప్రశ్నలు అడిగినప్పుడు కానీ, నువ్వు ప్రభువుని బాగా నమ్ముకున్నావు కదా, నీకే ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అడుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము వారికి సమాధానము ఇవ్వగలిగేటువంటి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ మన దగ్గర ఉండాలి. ఎందుకు నాకే జరుగుతుంది ఇది, రైట్ పర్స్పెక్టివ్ అనేటువంటిది మన దగ్గర ఉండాలి. అయితే ఇలాంటి సమయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మై బాండ్స్ అంటాడు. దేవుడు నా యొక్క బంధకాల్లో నాతో పాటుగా ఉన్నాడు. సంసోను బంధించబడ్డాడు. సంసోను పాపం చేశాడు, మనందరికీ తెలుసు. సంసోన్ని కూడా బంధకాల్లో వేసేశారు. కానీ సంసోన్తో దేవుడు లేడు. సంసోను కూడా బంధకాల్లో ఉన్నప్పటికీ సంసోన్తో దేవుడు లేడు. కారణం ఏంటంటే అతడు పాపం చేశాడు, అతని ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించాడు. అసలు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి తనకి కావలసినటువంటి మార్గంలో తాను వెళ్ళిపోయాడు. చివరికి దేవుడు తనని విడిచిపెట్టాడు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించుకోలేకపోయాడు. చివరికి కళ్ళు కనిపించినటువంటి ఒక స్థితిలో ఆయన ఏడుస్తాడు, ఈ ఒక్కసారి నాపై దయ చూపించు. దేవుడు సహాయం చేస్తాడు. గ్రహించుకున్నాడు, దేవుడు సహాయం చేశాడు ఆయనకి. ఇక్కడ మరి పౌలు గారి యొక్క బంధకాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏదో పాపం చేయడం వలన, లేకపోతే ఎవరినో మర్డర్ చేయడం వలన, ఎవరినో ఏదో హింసించడం వలన, ఎవరినో మోసం చేయడం వలన, ఏదో తప్పు పని చేయడం వలన ఆయన్ని జైల్లో పెట్టలేదు. ఈ బంధకాలు క్రీస్తు నిమిత్తము నేను కలిగి ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు.
ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. సో 13వ వచనం, ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎంత ధైర్యంతో ఆయన చెప్తూ ఉండొచ్చు. ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీ పరిస్థితులు, నా పరిస్థితులు కూడా మన జీవితాలను కుదిపేసేటువంటి కొన్ని రకాల పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకోవచ్చు. భయాన్ని, భయకంపాన్ని కలిగి చేసేటువంటి పరిస్థితులు, భయకంపనమైనటువంటి వాతావరణంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఇది కేవలం క్రీస్తు నిమిత్తమే నాకు కలిగింది అనేటువంటి ఒక్క మాట తప్ప ఈ ప్రపంచంలో ఏది కూడా ధైర్యాన్ని మనకి చేకూర్చలేదు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు, ఇది కేవలం క్రీస్తు నిమిత్తమే నాకు కలిగింది. సో కాబట్టి ఐ కెనాట్ బీ షేకెన్. నన్ను ఇవి కదిలించలేవు, ఇవి కదిలించలేవు. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నా బంధకములు ఎందుకు కలిగాయో నాకు తెలుసు అని చెప్తాడు. 13వ వచనంలో కేవలం నాకు మాత్రమే కాదు, బయట వారికి కూడా అది ఎవిడెంట్గా ఉన్నాయి, బయట వారికి కూడా ఎవిడెంట్గా ఉన్నాయి. కొన్నిసార్లు బయట వారు అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. కొన్నిసార్లు నీవు పడుతున్నటువంటి శ్రమలు, నీకు వచ్చినటువంటి కష్టాలు నీకే ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది ఒకవేళ నీవు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దాన్ని బయట వారు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ అల్టిమేట్గా ఎవిడెన్స్ ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడా లేదా అనేటువంటిది ఎవిడెన్స్. నీకు వచ్చినటువంటి శ్రమల్లో కొన్నిసార్లు నీవు అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ బయట వారికి అర్థం కావు. ఏదో ఒకటి చేసి ఉంటాడులే, అందుకనే యోబు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి, లేకపోతే మహారాజాలాగా జీవించాడు యోబు. యోబుకి ఎందుకు రావాలి ఇలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు అంటే దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులకే ఒక రకమైనటువంటి వ్యూ పాయింట్ ఉంది యోబు గురించి. అప్పటి వరకు కూడా ఉన్నవాళ్ళే, అప్పటి వరకు ఆ సరదాగా మాట్లాడినటువంటి వ్యక్తులే. కానీ సడన్గా ఆయన ఒక రకమైనటువంటి కొలాప్స్డ్ కండిషన్లోనికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఒకవేళ నీవు విశ్వాసిగా ఉంటూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నటువంటి జీవితాన్ని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు నీకు సంభవించినటువంటి శ్రమలను గూర్చి నీవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకవేళ నీవు ఇష్టపడినప్పటికీ ఇతరులకి కొన్నిసార్లు అంగీకారం కావచ్చు, అంగీకారము కాకపోవచ్చు. కానీ అల్టిమేట్గా నిరుత్సాహపడవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. కారణం ఏంటంటే ఒకే ఒక్క ఎవిడెన్స్. నీవు అలాంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఈ మాట నీవు చెప్పాలి అంటే అవి అసలు ఎందుకు వచ్చాయి అనేటువంటి అవగాహన నీకు ఉండాలి. ఎందుకు నా జీవితంలో ఇవి రావాలి, ఎందుకు రావాలి? ఇప్పుడు సడన్గా మీకు ఎవరైనా పిలిచి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఎందుకు ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ రావాలి. సాధారణంగా వస్తుంది, ఎందుకు ఇచ్చారు? స్ట్రేంజర్ వచ్చాడు, ఇచ్చాడు, తీసుకుంటారా ఊరికినే అంటే తీసుకోరు. ఎందుకు ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ రావాలి, ఒక పర్స్పెక్టివ్ ఉండాలి. సో అలాగే మన యొక్క జీవితంలో ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది, నేను ఎక్కడైనా తప్పిపోయి ఎక్కడైనా తప్పులు చేయడం వలన ఇవన్నీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మై సిన్గా, నా పాపం యొక్క ఫలితంగా ఇవన్నీ నా జీవితంలో చోటు చేసుకున్నాయా, లేకపోతే దేవుడు నా జీవితం ద్వారా నన్ను ఉపయోగించుకుని ఇంకా ఈ సువార్తని లేకపోతే దేవుని యొక్క మాటల్ని ఇంకా అనేక మందికి తెలియచేయడానికి ఈ శ్రమల్ని, ఈ కష్టాలని నా జీవితంలోనికి అనుమతిస్తున్నాడా అనేటువంటి ప్రశ్న రావాలి. ఇక్కడే కాన్షియస్నెస్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాన్షియస్నెస్. అందుకనే 2 ఉదాహరణలు. సంసోను కూడా బంధకాల్లో ఉన్నాడు, కానీ దేవుడు ఆయనతో లేడు. ఇక్కడ ఈయన కూడా అపోస్తలుడైన పౌలు బంధకాల్లో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఇంకొక చోట చెప్తాడు, తుఫాన్లో వెళ్తున్నా కానీ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమని చెప్తాడంటే, నేను ఎవని వాడినై ఉన్నాను, ఎవరిని సేవించుచున్నాను అంటాడు. నేను ఎవరిని వాడినై ఉన్నాను, ఎవరిని సేవించుచున్నాను.
అనే విషయాన్ని అక్కడ మాట్లాడతాడు. సో కాబట్టి బయట ఉన్నటువంటి సమాజానికి క్రైస్తవ్యం పైన లేకపోతే క్రైస్తవ విశ్వాసం పైన చాలా రకాల అపోహలు ఉన్నాయి. నీవింకా బేసిక్ లెవెల్లోనే ఇంకా ఈ ఈ ఈ యొక్క ఫౌండేషన్ లెవెల్లోనే ఆగిపోతే తప్పనిసరిగా నిన్ను గూర్చి నీ యొక్క విశ్వాసాన్ని గూర్చి తప్పుగా అర్థం చేసుకునేటువంటి పాసిబిలిటీస్ చాలా చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఆ విధంగా మాట్లాడుతూ ప్రేతోర్యము అనేటువంటి శాన్లోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ కూడా ఇవి ఎందుకు వచ్చాయి అనేటువంటిది స్పష్టమైంది అని చెప్తాడు. ఎందుకు వచ్చాయి? నేనేదో మర్డర్ చేసి ఇక్కడికి రాలేదు, ఎవరినో మోసగించి ఇక్కడికి రాలేదు, ఎవరినో కొట్టి ఇక్కడికి రాలేదు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి అనేటువంటిది డే బై డే వాళ్ళందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఎలా తెలుసుకుంటూ ఉన్నారు? దే ఆర్ వాచింగ్ హిస్ లైఫ్ స్టైల్, ఆయన యొక్క జీవితాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఫిలిప్పీ చెరసాల్లో మొట్టమొదటిసారిగా వాళ్ళు వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళని పట్టుకుని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఆ రోజు రాత్రి చాలా దెబ్బలు, చాలా గాయాలు వీళ్ళకి తగిలాయి. ఆ రాత్రి అంతా కూడా వాళ్ళకి ఏం జరిగిందో, వాళ్ళ శరీరానికి ఎన్ని గాయాలు తగిలాయో ఇవన్నీ కూడా పట్టించుకోకుండా చేతులకి సంఖ్యలు బిగించినా కానీ వాళ్ళు ఆ రాత్రి ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇవి ఎవరు విన్నారు? ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉన్నారు. ఇదేంటి వీళ్ళని చితకబాదారు, వీళ్ళకి రక్తాలు కారుతున్నాయి, కనీసం చప్పట్లు ఫ్రీగా కొట్టుకోవడానికి చేతులు కూడా సంఖ్యలు బిగించేశారు. మరి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి స్థితిలో ఉన్నారేంటి? బహుశా నేను అనుకుంటాను తలుపులు తెరవబడిన వెంటనే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోవాలి. కానీ వాళ్ళకు కూడా అర్థమైంది మన మధ్యలోనికి వచ్చినటువంటి వ్యక్తులు పౌలు కానీ శీల కానీ వీళ్ళిద్దరూ కూడా సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళిద్దరూ మనకులాగే బంధించబడి లోపల వేయబడ్డారు, కానీ బాగా కొట్టుబడ్డారు, రక్తాలు కారుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు పాడేటువంటి పాటలు, వీళ్ళు చేసేటువంటి పనిలో ఏదో డిఫరెన్స్ ఉంది, అందుకనే ఇది జరిగింది. కాబట్టి మనం ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలడానికి వీలేదు. బహుశా సంథింగ్ హ్యాస్ స్టాప్ దెమ్. ఆ చెరసాల అధికారి కూడా ఊరికనే నేను ఏం చేయాలి, రక్షించబడ్డానికి నేను ఏం చేయాలి అనడానికి గల కారణం ఏంటి? ద మ్యానర్ ఆఫ్ లైఫ్, వాళ్ళు అక్కడ చూపించినటువంటి సాక్ష్యం, అక్కడ జీవించినటువంటి విధానం. సో కాబట్టి ప్రెటోరియం ఆ బెటాలియన్ అంతటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమైంది పౌలు అక్కడికి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని. బహుశా అందులో కొంతమంది మారు మనసు పొందుకుని ఉండవచ్చు, ప్రభువుని తెలుసుకుని ఉండవచ్చు. అందుకనే కైసర్ ఇంట్లో ఉన్న వాళ్ళని అంటాడు, గ్రీట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళకి వందనములు చెప్పండి అని. సో తర్వాత విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మై టెస్ట్ మనీ. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మై టెస్ట్ మనీ. నా బాండ్స్లో దేవుడు ప్రెజెంట్, ఆయన నా యొక్క బంధకాల్లో ఉన్నాడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఒకవేళ నిజంగా నీవు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, వాక్య ప్రకారంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఒకవేళ అనుకోని సంఘటనలు నీ జీవితంలో చోటు చేసుకుంటే, శ్రమల చేత నీ జీవితం అటు ఇటు కదిలిపోతూ ఉంటే, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి పర్స్పెక్టివ్, ఒక అవగాహన నీకు కలగాలి. ఇతరులకి అంటే బయట ఉన్నవారికి నీవు కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పగలగాలి. బయట అంటే బయట ఎవరో కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి ఎందుకు ఇదంతా జరుగుతుంది అని. రెండవది, సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు అదేం జరుగుతుందో అనేటువంటిది. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హిస్ టెస్ట్ మనీ. ఆయన యొక్క సాక్ష్యంలో దేవుడు ప్రెజెంట్ అయి ఉన్నాడు. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిరపడి. ఇక్కడ ప్రభువునందు స్థిరపడి, ప్రభువునందు విశ్వాసం గలవారై, ప్రభువునందు నిర్భయంగా దేవుని యొక్క వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి.
ఇంతకీ ఈ పౌలు గారు జైల్లో చెరసాల్లో పెట్టబడ్డాన్ని బట్టి బహుశా ఫిలిప్పీలకు కూడా ఒక రకమైనటువంటి అధైర్యము పుట్టింది. ఏంటి, ఎంతగా సంఘాలు స్థాపించిన ఆయన, ఎంతగా వాక్యాలను ప్రకటించినటువంటి ఆయన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఒక సేవకుడు బలంగా చాలా నమ్మకంగా పరిచర్య చేసి ఒక జయంట్గా నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా అనేక మంది ప్రభుని తెలుసుకున్నారనుకోండి. సడన్గా ఆయన్ని సైలెంట్ చేశారు. చుట్టూ ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి ఆందోళన. సో ఈయన అంటాడు, దేవుడు నా యొక్క సాక్ష్యంలో నాతో పాటు ఉన్నాడు. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మై టెస్ట్ మనీ. అంటే ఈ బంధకాలు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను. ఈ బంధకాలు క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క సువార్తను బట్టి ఇవి నాకు కలిగాయి. ఈ మాటలు నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఎక్కడైనా చెప్పగలను. అటు సైనికులకైనా చెప్పగలను, ఇటు విశ్వాసులకైనా చెప్పగలను, అటు యూదులకైనా చెప్పగలను, ఇటు రోమీలకైనా చెప్పగలను, ఎక్కడైనా చెప్పగలను. నేను సిగ్గుపడేటువంటి వ్యక్తిని కాను ఈ విషయాలు పంచుకోవడానికి. కొన్నిసార్లు మనం సాక్ష్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సాక్ష్యంలో దేవుడు ఉండడు, మనం ఉంటాం. అంటే మనం సాక్ష్యం అయితే చెప్తాం, కానీ అందులో ఎవరు ఉండరంటే దేవుడు ఉండడు. చాలా విషయాలు చెప్తాం సాక్ష్యం గురించి, ఇది నా సాక్ష్యం అని. చాలా విషయాలు కొంతమంది గంటలు చెప్తారు సాక్ష్యం అని. అందులో ఎవరు ప్రజెంట్ కారు అంటే దేవుడు ప్రజెంట్ కాడు. ఇలాంటి సాక్ష్యాలు పొల్లు వంటివి, దానివలన ఉపయోగమేమీ లేవు. ఒకవేళ నీకు కానీ సాక్ష్యం ఉంటే తప్పనిసరిగా నీ సాక్ష్యము ద్వారా ఇతరుల యొక్క విశ్వాసము పురికొల్పబడాలి. నీ సాక్ష్యం ద్వారా ఏదైనా ఒక సాక్ష్యం ఉందనుకోండి, నీ సాక్ష్యం ద్వారా ఇతరుల యొక్క విశ్వాసం పురికొల్పబడాలి. అంటే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా హీరోస్ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడతాడు. విశ్వాస వీరుల గురించి మాట్లాడతాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరి గురించి మాట్లాడి ఏమంటాడంటే, ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనకంటే ముందెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు, మనకంటే వీటన్నిటి గుండా వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, మనకి ధైర్యం రావాలి. సో ద మీనింగ్ ఆఫ్ ఫెలోషిప్ ఎందుకు అంటే ఒకరి విశ్వాసం చేత ఒకరిని బలపరుచుకోవడానికి. ఒకరు బలహీనులైతే ఒకరు బలంగా ఉంటే ఈ బలంగా ఉన్నటువంటి వ్యక్తి బలహీనులైనటువంటి వారిని బలపరచడానికి, బలంగా ఉన్నటువంటి వ్యక్తి బలహీనులైనటువంటి వారిని మరి బలహీనం చేయడానికి కాదు, బలహీనులు మరి బలహీనులు అయిపోవడానికి కాదు. ఫెలోషిప్ దేనికి అంటే ద రిజల్ట్ ఆఫ్ ఫెలోషిప్ ఏంటంటే అల్టిమేట్గా నీవు బలపరచబడి బయటికి వెళ్తావు. యూ విల్ లివ్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. అది నీ ఫ్యామిలీలో కావచ్చు, నీ సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందుకనే నాట్ ఫర్సేకింగ్ ది అసెంబ్లింగ్ ఆఫ్ సెయింట్స్ అంటాం. అంటే ఏంటి? ఈ యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఎంఫసైజ్ చేసి చెప్తాం. అందుకే నేను సహవాసం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ యొక్క సాక్ష్యం డే టు డే లైఫ్ ఇతరుల్ని బలపరచగలగాలి. సంబడి ఆస్క్డ్ మీ రీసెంట్లీ, ఒక యవ్వన బిడ్డ నన్ను అడిగింది, ఇప్పుడు నేను క్రీస్తులో ఎదగాలంటే పాస్టర్ అన్న చెప్పారు నాకు సరైనటువంటి రోల్ మోడల్ ఉండాలి. రోల్ మోడల్ అంటే నన్ను బలపరిచేటువంటి వ్యక్తి. ఇదిగో పలానా వ్యక్తిని చూసి నేను కొన్ని విషయాలు నేర్చుకోగలను, పలానా వ్యక్తిని గురిపెట్టుకుంటే నేను బాగా ఎదగలను. సో ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మన సంఘంలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? చాలా వైజ్గా ఆన్సర్ ఇచ్చారు పాస్టర్ గారు. ఏంటంటే నువ్వు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్తో నువ్వు ముందుకెళ్ళు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. సో మన యొక్క లైఫ్ ఎలా ఉండాలంటే ఇతరులు ఆనుకునేలా ఉండాలి. అపోస్తులైన పౌలు అంటాడు, నేను హింసకుని, దూషకుని, హానికరుని, ఇంజూరియస్ పర్సన్. అంటే ముళ్ళు వంటి వాడు. ముళ్ళు మీద ఎవరైనా ఆనుకుంటారా? ఆనుకోరు. చాలా ఇంజూరియస్ పర్సన్, ఇంజరీ చేసేస్తాడు వెంటనే.
ఆనుకున్నారంటే. కానీ ఈయన అంటూ ఉన్నాడు, ఇప్పుడు నా మీద అనేక మంది ఆనుకోవచ్చు, నా సాక్ష్యం పైన కానీ నా జీవితం పైన కానీ. అందుకని ఏమంటాడంటే, ఇమిటేట్ మీ యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాడో చూడండి. ఇట్స్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్, చాలా మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్. సో కొంతమంది ఏమంటారంటే, అందరూ నీతిమంతులేనా, అందరూ నీతిమంతులేనా, వాక్యం చెప్తుంది నీతిమంతుడు ఎవడో లేడు, బైబిల్లో నీతిమంతుడు ఎవడో లేడు, బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఎవడో లేడు. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్, మనము ఎదుగుతూ ఉన్నాం. కానీ ఈ ఎదుగుదల అనేటువంటిది స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. ముందు ఫౌండేషన్ పడుతుంది, తర్వాత ఈ గోడలు కట్టబడతాయి, తర్వాత స్లాబ్ వేయబడుతుంది. ఇంక అలాగే ఎదుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఎదిగేటువంటి మొక్క ఎప్పుడు కూడా ఫార్వర్డ్గా ఉంటుంది, కానీ మళ్ళీ బ్యాక్వర్డ్కి వచ్చి చూడదు. ఎదిగేటువంటిది ఎప్పుడు కూడా అలా నిటారుగా ఎదుక్కుంటూ వెళ్ళిపోద్ది, స్టెప్ బై స్టెప్. మరలా మనం వెనక్కు వస్తూ ఉన్నామంటే అది ఎదుగుదల కాదు. మరలా చాలా సిల్లీ విషయాల గురించి మనం చాలాసార్లు సతమతం అవుతూ ఉన్నామంటే అది ఎదుగుదల కాదు. ఇట్స్ నాట్ ఏ క్రిస్టియన్ మెచ్యూరిటీ. అది వాక్యం తెలియజేస్తూ ఉంది. సో కాబట్టి నా మీద ఆనుకోవచ్చు, చాలామంది నా మీద ఆనుకోవచ్చు. అందుకనే ఈ విషయాలు నేను చాలా తేటతెల్లగా తెలియజేస్తూ ఉన్నాను. నాకున్నటువంటి ఈ బాండ్స్ ఏమీ కూడా నేను తప్పు చేయడం వలన వచ్చినవి కాదు, క్రీస్తు నిమిత్తమే వీటి గుండా నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి నీవు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, మా పౌలన్న జైల్లో క్రీస్తు కోసం ఉన్నాడు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. నీవు ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఈ టెస్ట్ మనీని అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఏదో చేయరాని పాపం చేశారు అందుకనే ఈ దరిద్రం పట్టుకుంది ఆ కుటుంబానికి అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్ప, వీళ్ళు నిజంగా వాక్య ప్రకారంగా జీవించేటువంటి కుటుంబమే బహుశా ఇలాంటివన్నీ వస్తున్నాయంటే దేవుడు ఏదో ఈ కుటుంబం ద్వారా చేస్తున్నాడు అనుకునే వాళ్ళు చాలా తక్కువ. సంఘాల్లోనే తక్కువ అయితే ఇంకా బయట వాళ్ళకి ఎలాగ అర్థమవుతుందో చెప్పండి. దేవుడు వాక్యం తెలియనటువంటి వారికి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు ఇంక బయట వాళ్ళు. అందుకనే బయట చాలా కన్ఫ్యూజన్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఒకవేళ యేసుక్రీస్తు దేవుడైతే సిలువ మీదకి ఎక్కితే 3 మేకులు పీక్కోలేడా అని ఒక ఆయన అంటాడు. వాళ్ళకి అర్థం కావు బైబిల్ ఏం బోధిస్తుంది, అసలు బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ బోధించేటువంటి దేవుడు ఎవరు, ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటి, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా స్పందిస్తాడు, బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా అర్థం కావు. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. అది ప్రాబ్లం. వాళ్ళు అడిగినప్పుడు సరైనటువంటి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. అటు మాటల ద్వారా ఇవ్వలేకపోతూ ఉన్నాం, ఇటు జీవితాల ద్వారా కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాము. ప్రభువునందు వారు స్థిర విశ్వాసం గలవారే. బహుశా వాళ్ళ విశ్వాసం షేక్ అయిపోయిందేమో, అరే పౌలు గారే కదా మన సంఘాన్ని స్థాపించింది, ఆయనే జైల్లో వేసేసారు, ఇంక ఏంటి ఆయన డెస్టినీ ఏంటి, ఏమైపోతాడు ఇంకా. ఇప్పుడేమో ఈ నీరు అనేటువంటి చక్రవర్తి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు, ఇతనేమో క్రైస్తవులకి వ్యతిరేకి, ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవులను బంధించి వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు, అనేక మందిని హతసాక్షులు చేసేస్తూ ఉన్నాడు. మరి ఈయన పరిస్థితి ఏంటి, ఒకవేళ ఈయన ఇలాగ వెళ్ళిపోతే మరి మన పరిస్థితి ఏంటి, ప్రభువుని నమ్ముకున్నటువంటి మన పరిస్థితి ఏంటి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు విశ్వాసంలో స్థిరంగా వాళ్ళు నిలవబడ్డారు. నిర్భయంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి విశేష ధైర్యం తెచ్చుకుని బోధించారు. ఇది నిజంగా చాలామందికి తెలియనటువంటి సీక్రెట్. నిజంగా నీవు ఒకవేళ స్ట్రాంగ్ క్రిస్టియన్ అయితే నీ విశ్వాసంలో కానీ నీ యొక్క కన్విక్షన్స్లో కానీ ద్విమనస్సు లేకుండా, చంచలత్వం లేకుండా, నిజంగా నీవు ఒకవేళ చాలా స్ట్రాంగ్ కన్విక్టెడ్ క్రిస్టియన్ అయితే నిన్ను చూసి అనేక మంది ధైర్యం తెచ్చుకుంటారు నీ వెనకాల. నువ్వేం వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు అలా ఎదురుగా నిలబడితే చాలు. నీ లైఫ్ని జస్ట్ వెనకాల అబ్జర్వ్ చేసి చూసి చాలు, నాకంటూ ఒక వ్యక్తి ఎదురుగా నిలబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని చూసి నేను అనేక విషయాలు నేర్చుకోవచ్చు అని ఎంతోమంది బలపడతారండి. ఆ విధంగా మన జీవితం ఉండాలి. మన యొక్క సాక్ష్యంలో దేవుడు ప్రజెంట్ అయి ఉండాలి. నేను ఎన్ని మాటలైనా చెప్పొచ్చు నా సాక్ష్యం గురించి, నేను అక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఇన్ని గొప్ప పనులు చేశానని. కానీ అల్టిమేట్గా నా సాక్ష్యము అనేక మంది విశ్వాసాన్ని పురుకొల్పేదిగా ఉండాలి.
చివరగా ఆయన అంటాడు, గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మై ప్రీచింగ్. నేను 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 దేన్నైతే ప్రకటిస్తున్నానో దేవుడు అందులో ఉన్నాడు. ఏ వాక్యాన్ని అయితే నేను ప్రకటిస్తున్నానో ఆ వాక్యంలో గాడ్ ఈజ్ విత్ మీ. నేను ఎక్కడ ప్రకటించినా కానీ దేవుడు దాన్ని రూఢిపరుస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని రూఢిపరుస్తూ ఉన్నాడు, రుజువు చేస్తూ ఉన్నాడు. చూడండి 15వ వచనం నుంచి, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించను. పౌలు కాలంలోనే రకరకాలుగా ప్రకటించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అసూయ చేత ప్రకటించేటువంటి వ్యక్తులు అంట. అసూయ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరి ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి అడిగింది, అసూయ అందరికీ ఉంటుంది కదా సార్, అసూయ అందరికీ ఉంటుంది కదా. దేవుని బిడ్డలకు అసూయ అనేటువంటిది ఉండకూడదు, అది వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలు ఓవర్కమ్ చేయాలి. ఈ యొక్క అసూయను కానీ స్వార్థాన్ని కానీ ఓవర్కమ్ చేయగలగాలి. క్రీస్తులో ఎదగడం అంటే అదే, క్రీస్తు స్వరూప్యం అంటే అదే. సో అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి. కలహబుద్ధి చేత ప్రకటించే వాళ్ళు ఎవరో మరి విచిత్రం. అంటే వీళ్ళు గొడవలాడుతూ క్రీస్తుని ప్రకటిస్తున్నారేమో. ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవునండి, రకరకాల విపరీతమైనటువంటి వాదాలు. చిన్న చిన్న లెటర్ మిస్ అయితే దానికి రకరకాల పంచాయతీలు. ఆ ఒత్తు మిస్ అయిపోయింది కదా అక్కడ, ఎందుకు అది అలా మిస్ అయిపోయింది? అక్కడ అదేదో పొల్లేదో మిస్ అయిపోయింది కదా, పలకడం తేడా పలికాడు పాస్టర్ గారు. దాని గురించి రకరకాల పంచాయతీలు, రకరకాల డిస్కషన్స్. కలహబుద్ధి చేత ప్రకటించేటువంటి వ్యక్తులు ఉన్నారు, అసూయ చేత ప్రకటించేటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది మంచి బుద్ధితో క్రీస్తును ప్రకటిస్తున్నారంట. చాలా కొంతమంది క్రీస్తును మంచి బుద్ధితో ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రకటించే వాళ్ళందరూ కూడా మంచి బుద్ధితో ప్రకటించే వాళ్ళు కాదండి. ఈ విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉండొచ్చు, డిగ్రీస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. క్రీస్తును ప్రకటించే వాళ్ళందరూ కూడా మంచి బుద్ధితో ప్రకటించేటువంటి వారు కాదు. కొంతమంది కలబుద్ధితో ప్రకటించవచ్చు, మరి కొంతమంది అసూయతో ప్రకటించవచ్చు. ఆ రోజుల్లో బాగానే వేయబడ్డాడు పౌలు. ఇప్పుడు దాకా బాగా విజృంభించాడు. నేనే అపోస్తలుని, నేనే నాయకుడిని, 3 ఖండాలు దాటుకుని పరిచర్య చేశాను. అబ్బో, పౌలు గారి గురించి చాలా చోట్ల మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ పౌలు గారి గురించే. జైల్లో వేయబడ్డాడు కదా, బెయిల్ కూడా ఇవ్వకూడదు పౌలుకి. ఈసారి మనం ప్రకటిద్దాం, మనం లీడర్షిప్లో ఉందాం, మనం లీడ్ తీసుకుందాం, మన ప్రభువుని మనం ప్రకటిద్దాం. ఈ విధంగా అసూయ చేత ప్రకటించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారంట ఆ రోజుల్లో. అంటే అరే, మన సహోదరిని అందులో వేసేసారా జైల్లో, ఆయన కోసం ప్రార్థన చేద్దాం అనుకునేటువంటి వ్యక్తుల కంటే బాగానే ఇస్తారు ఆయన్ని. అలాగే ఉండాలి, ఆయనకు అలాగే ఉండాలి. లేకపోతే ఏంటి అంత ఖచ్చితం, ఏంటి అతను అంత ఖచ్చితంగా ప్రకటిస్తాడా? ఏదైనా చిన్న తేడా వస్తే మార్కుని వెనక్కి పంపించేశాడు. చిన్న తేడా వచ్చినందుకు నువ్వు ఖచ్చితంగా ఉండాలంటాడు ప్రతి చోట. పేతురు ఎలాంటి వాడు? పేతురు యేసుప్రభుతో తిరిగాడు. యేసుప్రభుని భుజాలు రాసుకుని, అసలు ఎవరు ఫస్ట్ పేతురు వచ్చాడా లేకపోతే పౌలు వచ్చాడా? అలాంటి పేతురుని నలుగురిలోనూ సిగ్గుపరుస్తాడా? నీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటాడా? ఎంత ఖచ్చితమైతే ఎలాగా? సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి మనం ప్రకటిద్దాం. మనం ప్రకటించేటువంటి విధంగా మనం కూడా. ఇవన్నీ ఎందుకు రాసాడు అనుకుంటున్నారు? అంత్యదినాల్లో ఎవరు వస్తారంట? దురద చెవులు కలిగినటువంటి మనుషులు వస్తారు. వాళ్ళు కల్పనా కథల వైపు వాళ్ళ యొక్క దృష్టిని పెడతారు. ఇంకా ఏం చెప్తాడంటే వీళ్ళందరూ పోగేసుకుంటారంట టీచర్స్ని. ఏం చేస్తారంట? చూడండి 4వ వచనం, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, అనుకూలమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటారంట. అంత్యదినాల్లో అనుకూలమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. రైట్ మోటివ్ ఉండి రాంగ్ ప్రీచింగ్ చేయడం అనేటువంటిది తప్పు. అంటే నాకు మంచి ఉద్దేశమే ఉండొచ్చు, సువార్త ప్రకటించాలి అని మంచి ఉద్దేశమే ఉండొచ్చు, ఆత్మలు రక్షించబడాలి అని మంచి ఉద్దేశమే ఉండొచ్చు, నాకు చాలా ప్యాషన్ ఉండొచ్చు,
వీళ్ళందరూ రక్షించబడాలి, వీళ్ళందరూ మారు మనసు పొందాలని. ఒకవేళ నాకు ఇందులో ఉన్నటువంటి కంటెంట్ నాకు తెలియదు అనుకోండి, నేను చెప్పేది వాక్యానుసారం కాదనుకోండి, నా మోటివ్ రైట్ అయినా కానీ నేను చెప్పేటువంటి బోధ తప్పు అవుతుంది. రైట్ మోటివ్ ఉండి రాంగ్ ప్రీచింగ్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. రాంగ్ మోటివ్స్ ఉంటాయి, కొంతమందికి రాంగ్ మోటివ్స్ ఉంటాయి. వాళ్ళ ఉద్దేశాలు రాంగ్గా ఉంటాయి వెనకాల. కానీ వాళ్ళకి ఏం తెలుసు అంటే ఎక్కడ ఏ డాక్టర్ని ఏం చెప్తుంది అనేటువంటిది తెలుసు. వాళ్ళకి బైబిల్లో ఎక్కడ ఏ వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది తెలుసు. ఒక పర్టికులర్ స్క్రిప్చర్ పర్సన్ ఇస్తే వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు, చాలా దిట్ట వాళ్ళు. కానీ వాళ్ళకి ఏ ఉద్దేశం ఉంది? రాంగ్ మోటివ్ అనేటువంటిది ఉంది. ఇది కూడా రాంగే. అయితే రైట్ మోటివ్ ఉండి రైట్ ప్రీచింగ్ చేయాలి. రైట్ మోటివ్ ఉండి దేవుని యొక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సిగ్గుపడనక్కర్లేనటువంటి దైవ సేవకునిగా దీన్ని విభజించగలగాలి. రైట్ మోటివ్ ఉండాలి. అయితే మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు ప్రకటిస్తున్నారు కదా. ఎవరిని ప్రకటిస్తూ ఉన్నారు? సువార్తని ప్రకటిస్తున్నారు. కొంతమంది అసూయ చేత, కొంతమంది కలహాలతో ప్రకటిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనైతే నాటాను, అపోల్లో ఏం చేశాడంట? నీరు పోసాడు. వృద్ధి కలిగి చేసేది ఎవరో? దేవుడే. ఒకవేళ నేను ప్రకటించేటువంటి మాటలు దేవునికి అనుకూలంగా లేకపోతే, నా ఉద్దేశాలు సరైనటువంటివి కాకపోతే నిర్ణయం తీసుకునేది ఆయన. అది వృద్ధి కలిగి చేయాలా, అక్కడితోనే దాన్ని ఆపేయాలనేటువంటిది ఎవరు నిర్ణయం తీసుకుంటారు? దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అల్టిమేట్గా వృద్ధినిచ్చేటువంటిది ఆయనే. సో కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుని యొక్క వాక్యం బయట ప్రకటించబడుతుంది. బట్ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. రైట్ మోటివ్ ఉండాలి, రైట్ గాస్పెల్ ఉండాలి. దీనికోసమే నేను సువార్త పక్షాన వాదించడానికి నియమించబడ్డాను. ఈ విషయాన్ని కొంతమంది తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మంచి బుద్ధితోనే వాక్యాన్ని మంచిగా ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దీన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. దీన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏదేమైనా యేసుక్రీస్తు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? ఆయన ఈ లోకంలో ఏం చేశాడు? అసలు ఆయన నమ్ముకుంటే ఏం జరుగుతుంది? ఆయన నమ్ముకున్న వారి యొక్క ఆల్రెడీ ముందు నమ్ముకున్న వారి యొక్క పరిస్థితి ఏంటి, ఇప్పుడు నమ్ముకునేటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి వాటి విషయంలో ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. క్రీస్తుని గురించి బయట ప్రకటించబడుతూ ఉంది. సో కాబట్టి ప్రకటించేటువంటి వ్యక్తిలో ఏమీ లేదు, అంతా క్రీస్తులోనే ఉంది. ఏదో ఒక విధంగా ఆ యొక్క మాటలు బయటికి వెళ్తూ ఉన్నాయి. రక్షించబడేటువంటి వ్యక్తికి ఈ యొక్క సువార్త జీవపు వాసనగా ఉంటుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. నశించిపోయేటువంటి వ్యక్తికి ఈ సువార్త మరణ వాసనగా ఉంటుందని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రీచర్. ఒకవేళ ప్రీచర్ రాంగ్ మోటివ్ కలిగి ప్రకటించవచ్చు, ఓకేనండి. ఒకవేళ రైట్ మోటివే ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ డిసైడ్ చేసేది ఎవరంటే దేవుడే. వృద్ధి కలిగి చేసేది ఎవరంటే దేవుడే. నేను ఈ విషయాల్లో సంతోషిస్తూ ఉన్నాను అని తెలియజేస్తాడు. మరొకసారి నాకు సంభవించినవి ఏంటో నాకు తెలుసు, ఎందుకు సంభవిస్తున్నాయి, నా ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ గురించి నేను స్టడీ చేస్తూ ఉన్నాను ఎవ్రీడే. ఎందుకు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, ఏదైనా నేను నష్టపోతున్నానా, ఎందుకు నష్టపోతున్నాను అనేటువంటిది క్వశ్చన్ మార్క్ పెట్టుకుని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాను. ఎవరైనా నన్ను నిందిస్తూ ఉన్నారా, ఊరికి నన్ను ఎందుకు నిందిస్తూ ఉన్నారు, క్వశ్చన్ మార్క్ పెట్టుకుని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాను. వీటిని గూర్చి నాకు ఒక అవగాహన ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ కూడా వీటి వెనకాల ఒక ఉద్దేశం ఉందని దేవుడు నాకు చెప్పాడు. సో కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, క్రీస్తు నిమిత్తం ఇవి నాకు సంభవించాయి. రిజల్ట్ ఏంటంటే ఇతరుల జీవితంలో అది కార్యాన్ని చేస్తుంది. ఇతరులు బలపడతారు, ఇతరులు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అదే రిజల్ట్ని మనం ముందుకెళ్ళే కొద్ది చూస్తాం. క్రీస్తుని ప్రకటించడానికి వాళ్ళు మరి విశేష ధైర్యాన్ని తెచ్చుకున్నారు. ఈ నీరో అనేటువంటి చక్రవర్తి కాలంలో అతడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. చాలా హింసలు కలిగి చేశాడు. ఎంతోమందిని
చంపించేస్తూ ఉండేవాడు. ఇలాంటి సమయంలో ఎంతోమంది క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేసేవారు. ఏంటి మా పరిస్థితి, ఏంటి ప్రభువుని నమ్ముకున్నందుక ఈ నష్టాలు, ప్రభువుని నమ్ముకున్నందుక ఈ కష్టాలు, రకరకాల ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబిచ్చింది వాక్యం మాత్రమే. సో ఎనీ టైమ్ యూ డౌట్ అబౌట్ వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏం జరుగుతుందో ఒకవేళ ఎప్పుడైనా నీకు సందేహం వస్తే వాక్యాన్ని చదవాలి, దేవుణ్ణి అడగాలి, పరిశుద్ధాత్మ పైన ఆధారపడి మనం గ్రహించుకోవాలి. దేవుడు ఆ విధంగా మనల్ని దీవించి ముందుకు నడిపించునుగాక. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మా జీవితంలో నీ నిమిత్తం మేము శ్రమల పాలవుతూ ఉన్నప్పుడు అవి ఎందు నిమిత్తమో మాకు తెలియాలి, ఎందుకోసమో మాకు తెలియాలి. అలాగే మా చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా తెలియాలి. అలాగే మా సహోదరులు వాటిని బట్టి బలపడాలి. మా ప్రభువా, ఇలాంటి స్థితిని మాకు అనుగ్రహించమని, ఇలాంటి పరిపక్వతను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని గురించి మేము తెలుసుకున్నటువంటి వారంగా, తెలియజేసేటువంటి వారంగా, అనేక మందికి బలపరిచేటువంటి వారంగా మా విశ్వాసం ఉండడానికి సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, మా దేవ, కూడి వచ్చినటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థించిన ప్రతి మనవిని మీరు విని ఉన్నారని, ఆలకించి అంగీకరించి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అని నమ్ముతూ ఉన్నాం. మా ముందున్నటువంటి ఆరాధనలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రవీణ్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. విడివబడిన కుటుంబానికి ఆదరణ అనుగ్రహించండి. రేపు జరగబోయే కార్యక్రమాలన్నిటిలో కూడా మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. ఆ స్థితిని బట్టి, ఈ సాక్ష్యాన్ని బట్టి మేమందరం ధైర్యం తెచ్చుకోవడానికి సహాయాన్ని దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థుడు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదా తోడై నిలిచి నడిపించునుగాక, ఆమెన్. మరి ఒకసారి మీకు అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు. మరి సహవాసపు సమయంలో కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపడడానికి దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.